గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన పొలిటికల్ ఎంటర్టైనర్ గేమ్ చేంజర్ జనవరి 10, 2025న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కేంద్రాల్లో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రం ఏరియాల వారీ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు, ఓవరాల్ ప్రీ రిలీజ్ బిజినెస్, ఓవరాల్గా ఎంత షేర్ మరియు ఎంత గ్రాస్ కలెక్ట్ చేయాలో వివరాలు పూర్తి స్థాయిలో తెలుసుకుందాం. ఏరియాల వారీ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే ఆంధ్ర ఏరియాలో ఈ చిత్రం 60 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. కాగా సీడెడ్లో ఈ చిత్రం 25 కోట్ల రూపాయలకు సోల్డ్ అవుట్ అయింది. కాగా నైజాంలో 55 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఆల్ టుగెదర్ ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాలకు కలిపి 140 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది గేమ్ చేంజర్. ఇక హిందీ బెల్ట్ విషయానికి వస్తే 50 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. కర్ణాటక విషయానికి వస్తే 13 కోట్లు, తమిళనాడుకు 24 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 2 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది గేమ్ చేంజర్. ఇకపోతే హిందీ బెల్ట్, కర్ణాటక, తమిళనాడు, రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి కలెక్టివ్గా 89 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన గేమ్ చేంజర్ ఆల్ ఇండియా లెవెల్లో 229 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే ఒక్క నార్త్ అమెరికాలోనే ఈ చిత్రం 30 కోట్ల రూపాయలకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. కాగా రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ 8 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. నార్త్ అమెరికా మరియు రెస్ట్ ఆఫ్ వరల్డ్ కలిపి కలెక్టివ్గా ఈ చిత్రం 38 కోట్ల రూపాయల బిజినెస్ను ఓవర్సీస్లో చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలకు కలిపి గేమ్ చేంజర్ చేసిన ప్రీ రిలీజ్ బిజినెస్ను కన్సిడరేషన్లోకి తీసుకుంటే 267 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ను ఈ చిత్రం చేసింది. కాగా గేమ్ చేంజర్ చిత్రం ఓవరాల్గా బ్రేక్ ఈవెన్, టార్గెట్, షేర్ ఎంత, గ్రాస్ ఎంత అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిత్రం 267 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది కాబట్టి 270 కోట్ల రూపాయల షేర్ను దాటితే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ స్థాయికి చేరుకున్నట్టే. తదనంతరం ఈ చిత్రం కలెక్ట్ చేసే మొత్తం అంతా కూడా ప్రాఫిట్ జోన్లోకి వెళుతుంది. ఇక 270 కోట్ల రూపాయల ప్రపంచవ్యాప్త షేర్కు గాను ఈ చిత్రం సాధించాల్సిన గ్రాస్ మొత్తం 550 కోట్ల రూపాయలు. మరి ఈ టార్గెట్ను గేమ్ చేంజర్ అధిగమించి అద్భుతమైన ప్రాఫిట్ జోన్లోకి వెళుతుందని ఆశిద్దాం.